సమ్మర్ సీజన్ ను క్యాష్ చేసుకోవడానికి వచ్చిన సినిమాల్లో డీజే టిల్లు మంచి సక్సెస్ అయింది. కానీ ఫ్యామిలీ స్టార్ మాత్రం ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. రౌడీ హీరో విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ నటించిన రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా ఫ్యామిలీ స్టార్ ఏప్రిల్ 5న ఆడియన్స్ ముందుకొచ్చింది. సర్కారు వారి పాట తర్వాత పరశురామ్ డైరెక్ట్ చేసిన ఈ మూవీని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించారు. ఈ సినిమా ప్రమోషన్స్ ను ఒక రేంజ్ లో చేశారు మేకర్స్. హీరో హీరోయిన్లతో కలిసి తెగ సందడి చేశాడు దిల్ రాజు. ఖుషి తర్వాత ఈ సినిమాతో మరో డీసెంట్ హిట్ కొట్టాలని అనుకున్నాడు విజయ్ దేవరకొండ. కానీ ఈ సినిమా తొలి రోజు నుంచే మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. రోజు రోజుకి ఈ సినిమా వసూళ్లు దారుణంగా తగ్గిపోయాయి. దీంతో దిల్ రాజుకి నష్టాలు కూడా వచ్చినట్టుగా వార్తలు వస్తున్నాయి. మొత్తంగా ఊహించని విధంగా ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టేసింది. మేకర్స్ సాలిడ్ రెస్పాన్స్ వచ్చిందని చెప్పినప్పటికీ 3 వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తోంది ఫ్యామిలీ స్టార్. ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. దీంతో ఏప్రిల్ 26 నుంచి సినిమాను ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు అధికారిక ప్రకటన వచ్చేసింది. తెలుగుతో పాటు తమిళంలోనూ ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రైమ్ వీడియో వెల్లడించింది. మరి థియేటర్లో ఫెయిల్ అయిన ఈ సినిమాను ఓటీటీలో ప్రేక్షకులు ఎంతవరకు ఆదరిస్తారో చూడాలి.